ఈ పనులన్నీ షీరో చేయలేదు షించాన్. ఓహో, అయితే ఎందుకు మన ఇంట్లో ఉంచుకోవడం? బయటికి వెళ్ళిపో. ఏదో తేడాగా ఉందేంటి? ఏమైంది నీకు? ఎందుకు ఇలా అరుస్తున్నావు? అమ్మా, ఎవరమ్మా ఈయన? నాన్నగారేది? ఈయనెవరో నీకు తెలీదా? నాకు నా నాన్న కావాలి. నాన్నగారికి ఆఫీసులో మీటింగ్ ఉందని ఈవేళ త్వరగా బయలుదేరిపోయారు. అందుకని పోయినసారి చూసినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు షించాన్. మరి దానికంటూ వేషం వేస్తారేంటి? ఏంటి కజామా, నీకు కూడా ఒక సెపరేట్ రూమా? సూపర్. అవును, నేను ఆ రూమ్ లో విడిగా చదువుకుంటాను, విడిగా నిద్రపోతాను, చాలా సాంగ్స్ వింటాను. మా మమ్మీ నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ఆ సెపరేట్ రూమ్ తెలుసా? ఎక్స్ట్రా బాత్రూమ్ ని రెడీ చేసి నీకు రూమ్ కింద ఇచ్చేసారా కదమ్మా? ఇది నా కోసమే మా డాడీ స్పెషల్ గా రెడీ చేసిన రూమ్. ఇందులో బాత్రూమ్ ఉంది, అంతకంటే స్పెషల్ కంప్యూటర్ కూడా ఉంది. జైల్లోనే బాత్రూమ్, బెడ్రూమ్ అని పక్క పక్కన ఉంటాయి తెలుసా? ఏంటా సౌండ్? ఎక్కడి నుంచి వస్తోంది? నేను వెళ్ళి చూసొస్తాను. భయపెట్టేలా ఉంది. చాలు ఆపండి. అందరూ ఎంజాయ్ చేస్తున్నారనుకుంటాను. A few inches later. ఆ తుపాకీ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందా? వెంటనే ఆయుధాలని కింద పడేయండి. ఎక్స్క్యూజ్ మీ, అసలు ఏం జరిగింది? బాస్, ఏం జరిగింది? బాసా, మనం ఊహించింది. పట్టుకోండి. ఇప్పుడు మనం అందరం కలిసి బయటికి వెళ్ళబోతున్నాం, ఓకేనా? ఓకే మేడం. ఏంటి, బయటికి వెళ్దామా? ఏమైంది షించాన్? కడుపులో నొక్కారు కదా. వెళ్ళు, కానీ త్వరగా రావాలి. వచ్చేస్తాను మేడం. మేము బయట వెయిట్ చేస్తాను, స్ట్రైట్ గా బయటకు వచ్చేయ్. బయటికి రావాలనే నా కోరిక కూడా. షించాన్, నువ్వు ఈ షీరోకి ఎన్నో విషయాలు చెప్పించాల్సి ఉంటుంది. అది నాకు తెలుసమ్మా. షీరో చూసుకో, ఇదే మన ఇల్లు. 3 సంవత్సరాల క్రితం సెకండ్ హ్యాండ్ లో కొన్నాం. దీనికే ఇంకా 20 సంవత్సరాల లోన్ ఉందంట. ఇక్కడ నుంచున్నారు కదా ఈవిడే మా అమ్మ. ఆవిడకి ఐస్ పెట్టామనుకో కరెక్ట్ గా 3 పూట్ల భోజనం పెడతారు. ఎలా కడతారు? షించాన్, నేను చెప్పించమన్నది ఇలాంటి విషయాలు కాదు.